ఇప్పుడు మనం చూసే అప్లికేషన్ పేరు కలర్ ఎక్స్ట్రాక్టర్. దీన్ని మనం ఆహ్, ఆహ్, తయారు చేసింది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ పైథాన్. ఇంకొంచెం జావాస్క్రిప్ట్‌తో సహా మనం దీన్ని తయారు చేసాం. ఫస్ట్ దీంట్లో దీనివల్ల ఉపయోగం ఏందంటే ఫస్ట్ మనకెప్పుడన్నా ఫోటో ఉండి దాంట్లో కలర్స్ ఏమేమున్నాయి, ఎలాంటి కలర్స్ ఉన్నాయి, దాని యొక్క వాల్యూస్ కావాలనుకుంటే మనం ఎట్లా ఎట్లా తెలుసుకోవచ్చనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఏందంటే మనం ఫస్ట్ ఫైల్ ఒక ఫోటో అనేది అప్‌లోడ్ చేయాలి. ఎలాంటి ఫోటో అయినా పర్వాలేదు. ఒక నార్మల్ ఫోటో తీసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ ట్రీ ఫోటోని అప్‌లోడ్ చేద్దాం. సో, ఇప్పుడు చూసుకుంటే దీంట్లో మనకి ఇన్ని రకాల కలర్స్ కనిపిస్తాయి. ఈ వాల్యూస్ అనేది మనకు ఆర్‌జీబీఏ వాల్యూస్. ఈ వాల్యూస్‌ని తీసుకొని మనం కలర్ ఎక్స్‌ట్రాక్షన్ గాని, ఎలాంటి కలర్ గ్రేడింగ్ వాల్యూస్ గాని మనం కనుక్కోవచ్చు. ఇది మన యొక్క పూర్తి ప్రాజెక్ట్. దీన్ని ఎట్లా తయారు చేసామనేది అంటే నార్మల్‌గా ఆహ్, హెచ్‌టీఎంఎల్ టెంప్లేట్స్ ఉన్న ఫ్లాస్క్ అనే ఒక లైబ్రరీ విచ్ ఇది పైథాన్ యొక్క లైబ్రరీ. ఇది కోడ్‌ని మనకు చూపించుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ ఈ చేయరా? కోడ్‌ని చూపించుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేయి. ఓకే. సో, ఇదే మన కోడ్. మొత్తం ఎంటైర్ కోడ్ అనేది. సో, ఫస్ట్ ఇది మొత్తం మనకనేది ఎంవిసి అప్లికేషన్ అన్నట్టు. అంటే మోడల్ వ్యూ టెంప్లేట్ ప్రకారం మనం దీన్ని డిజైన్ చేసాం. సో, మోడల్ అంటే ఏంటిదంటే మన ఈ కొత్త ఈ యొక్క అప్లికేషన్‌కి ఎట్లాంటి బ ఈ డేటాబేస్ స్కీమా అనేది దాని ప్రకారంగా మోడల్ అనేది. వ్యూ అంటే ఈ యొక్క టెంప్లేట్. సారీ. వ్యూస్ అంటే మన యొక్క ఈ ఏపీఐ అప్లికేషన్ చూపిచ్చేది ఉంటది. దాన్ని మనం వ్యూస్ అంటాం. టెంప్లేట్స్ అంటే మనం డిజైన్ ఇస్తాం గదా! హెచ్‌టీఎంఎల్ టెంప్లేట్స్. దాన్ని మనం వ టెంప్లేట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని మనం ఫ్లాస్క్‌లో తయారు చేసాం కాబట్టి, ఈ ఫ్లాస్క్ అప్లికేషన్ అనేది ఒక ఏపీఐ బేస్డ్ ఆహ్, ఫ్రేమ్‌వర్క్. అంటే మనము ఏదన్నా రెండర్ చేయాలన్నా, లేకుంటే ఏదైనా డాటా కావాలన్నా ఫ్లాస్క్ అనే అప్లికేషన్ త్రూ మనం మనం తయారు చేయగలం. ఇది ఎక్కువ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్‌లో యూజ్ అవుతుంది. ఇది లైట్ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్. దీనికి అంతగా ఎక్కువ రిసోర్స్ అనేది ఎక్కువ ఖర్చుండదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క అప్లికేషన్‌ని 2 ఎండ్ పాయింట్స్‌గా డిజైన్ చేసాం. ఫస్ట్ ఏమో రెండర్ టెంప్లేట్. నార్మల్ టెంప్లేట్ అన్నట్టు. అంటే మనం బేసిక్‌గా ఈ టెంప్లేట్ అని. మనకు స్టార్టింగ్‌లో కనిపించే దాన్ని బేస్ ఎండ్ పాయింట్ అన్నట్టు. మనం అప్‌లోడ్ చేసిన తర్వాత మనకొచ్చే వాల్యూస్ అనేది ఇంకో ఎండ్ పాయింట్. అప్‌లోడ్ ఎండ్ పాయింట్ అన్నట్టు. ఈ రెండర్ టెంప్లేట్‌లో మనము సిస్టమాటిక్‌గా డిజైన్ చేసాం. ఎట్లా? దీంట్లో మనకు మల్టిపుల్ వాల్యూస్‌తో సహా కనిపిస్తాయి. అంటే మనకు ఈ ఆహ్, జి జిరా అనే ఆహ్, ఆహ్, జిరా ఇంప్లిమెంటేషన్ ద్వారా మనం దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనకు మల్టిపుల్ ఫీల్డ్స్ ఉంటాయి. నావ్ బార్, ఈ ఆహ్, హీరో కంటెంట్ కింద ఇమేజ్ ఫార్మ్ అండ్ ఆర్‌జీబీ వాల్యూస్ అండ్ కింద ఫుటర్ ఉంటుంది. నెక్స్ట్ ద లాస్ట్ మనకు జావాస్క్రిప్ట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంటది. సో, ఆహ్, ఫ ఫస్ట్ మనం ఫోటోస్ అని అప్‌లోడ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క వాల్యూ అనేది మనకు లోకల్‌లో స్టోర్ అవుతుంది. దాని యొక్క ఫైల్ అనేది ఇది. సో, ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క ఇమేజ్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. దీంతో మనకు ప్రివ్యూ అనేది చూపిస్తారు. మనం ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ కావాలనుకుంటే మన అమెజాన్ S3 వాల్యూస్‌కును అటాచ్ చేయగలుగుతాం. నెక్స్ట్ అప్పుడు దీన్ని ఫస్ట్ మనం ఎక్స్‌ట్రాక్షన్ ఎలా జరుగుతుందంటే, ఎక్స్‌ట్రాక్ట్ కలర్స్ అనే లైబ్రరీ వాడి
దాంట్లో మనం ఆ ఇమేజ్ అనేది అప్‌లోడ్ చేస్తాం. ఇమేజ్ అప్‌లోడ్ చేసిన తర్వాత దాంట్లో అది బైనరీ వాల్యూస్‌లకి కన్వర్ట్ చేసుకొని ప్రతి ఒక్క పిక్సెలేట్ వాల్యూస్‌ని అది రికగ్నైజ్ చేస్తది. అట్లా రికగ్నైజ్ చేసిన వాల్యూస్ అనేది మనకి రిటర్న్ ఇస్తది. అలా అలా మనము అలా మనం రిటర్న్ చేసిన వాల్యూస్‌ని మనం ప్రింటర్‌లో చూడగలుగుతాం ఇక్కడ. అంతే ఈ మ యాహ్! యాహ్! ఈ అప్లికేషన్‌లో ఉన్న వాల్యూస్ అంతా ఇంతే. వేరేదేమన్నా ఇమేజ్ పెట్టి చూపి. ఇంతకుముందు ఇమేజ్ చానా వచ్చిన ఇమేజ్ అంటే చాలా కలర్ కోడింగ్ ఉన్న ఇమేజ్ పెట్టి చూపియరసలు. ఎందుకనంటే ఓకే. ఒక ఫోటోలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇమేజెస్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయో కూడా ఐడెంటిఫై చేయడం ఈజీ అయితది కదా! ఓకే. ఓకే. సో, దీంట్లో ఆల్రెడీ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. హ్మ్. ప్లస్ ఆల్రెడీ ఇంటర్నల్‌గా ఈ స్క్రీన్‌షాట్ ఇచ్చిన వాల్యూ. ఓకే. సో, ఇలా చూస్తే మనకు మల్టిపుల్ బేస్డ్ ఆర్‌జీబీ వాల్యూస్ మనకని ఎక్స్ట్రాక్ట్ అయినాయి. ఇప్పుడు ఇవి దీంట్లో ఉండే కెమెరాలో మనం ప్రతి యాడ్ కలర్ చేసుకోవచ్చు కదా! డైరెక్ట్‌గా ఈ వాల్యూస్ మనం యాడ్ చేస్తే మనకి ఈ కలరే వస్తది మనకు. అవును. ఆర్‌జీబీ వాల్యూస్. ఓకే. ఆ! ఈ వాల్యూస్ మనకెక్కడ ఉపయోగపడతదంటే, మనం ఎప్పుడన్నా వీడియో ఎడిటర్స్ గాని, ఇమేజ్ ఎడిటర్స్ గాని ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ యొక్క వాల్యూస్‌ని కాపీ చేసుకొని వాళ్ళ యొక్క ఈ ఇన్‌బిల్ట్ ఫార్మాటర్‌లో పెట్టేస్తే ఆళ్ళకా గ్రేడింగ్ అనేది డైరెక్ట్ చూపిస్తది. పెయింటర్స్ కూడా యూజ్ అయితది కావచ్చు కదా! పెయింటర్స్. అవును. రియల్ టైమ్ ఇమేజ్‌ని కూడా మనం ఫోటో తీసుకుంటే మనకు అందులో ఏమేమి కలర్స్ ఇంక్లూడ్ ఉన్నాయో మనకు అర్థమైపోతది దగ్గర కలర్. ఆ! అవును. ఓకే. ఒకసారి ఓకే. అంతే కదా ఇది? ఇదంతే ఇది. ఓకే. ఓకే. నేను స్టార్ట్ చేస్తాను.